నమ్మించడంలో నాయకులు సక్సెస్ అయ్యారు. రైతులు భూములు కోల్పోయారు. కానీ 18 ఏళ్లు గడిచినా అక్కడ పరిశ్రమ లేదు. రైతులు ఎప్పటికప్పుడు రాజీ పడుతూ వస్తున్నా రాజకీయ వివాదాలు కొత్తగా రాజుకుంటూనే ఉన్నాయి. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉందంటే అపోజిషన్ పార్టీ ముందుకొస్తోంది. కానీ అక్కడ వైసీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంటే కూటమిలో మాత్రం కలకలం రేగుతోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో 2007లో జిందాల్ పరిశ్రమ కోసం అప్పటి ప్రభుత్వం 1166 ఎకరాల భూమి సేకరించింది. అయితే నేటికి అక్కడ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీనికి తోడు ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తారన్న వార్తలు గుప్పుమనడంతో మరోసారి నిర్వాసిత రైతులు ఆందోళన బాట పట్టారు. 5 ఏళ్ల కాలపరిమితి దాటతో భూములు వెనక్కి తీసుకోవాలన్న నిబంధనను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అతిక్రమించాయని అంటున్నారట రైతు సంఘ నాయకులు. ఎస్కోట పరిధిలో ఉన్న బొడ్డవరంలో జిందాల్కు కేటాయించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వమే జీవోలు విడుదల చేసిందని, అందుకే ప్రస్తుతం ఆ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని చెప్పుకుంటున్నారు. పార్కు ఏర్పాటైతే తాటిపూడి నీరు తరలిపోతుందని ఆందోళనతో ఉన్నారట ఆయకట్టు రైతులు. ఇదే అదనుగా కొందరు రైతుల పోరాటాల వెనుక చేరి రిజర్వాయర్ నీటిపై నిప్పులు రాజేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇప్పటికే నిర్వాసితులకు హామీ ఇవ్వగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. ఇదే అదనుగా మంత్రి కొండపల్లిని రాజకీయంగా ఇరికించాలని ప్రత్యర్థులు పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవో అయినప్పటికీ ప్రస్తుతం తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ పక్కకు తప్పుకుంటోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటైతే అక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తాయో, వాటి నీటి అవసరాలు ఎంత మేరకు ఉంటాయో ఇంకా తెలియకముందే రాద్ధాంతం చేయడం తగదని స్వపక్షంతో పాటు విపక్షాలపై కూడా మంత్రి కొండపల్లి అసహనం వ్యక్తం చేస్తున్నారట. మంత్రి ఎంత చెప్పినా జిల్లా కలెక్టర్తో కలిసి ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మీడియా సమావేశం పెట్టి మరీ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని ఎందుకు కోరారని బాధిత రైతులకు కొత్త అనుమానాలొస్తున్నాయట. విజయనగరం జిల్లా మీదుగా ప్రవహించే గోస్తిని నదిపై గంట్యాడ మండల పరిధిలో 1963, 1968 మధ్య కాలంలో తాటిపూడి జలాశయాన్ని నిర్మించారు. ఈ జలాశయం కింద గంట్యాడ, జామి, శృంగవరపుకోట మండలాల పరిధిలోని 15,378 ఎకరాలకు సాగునీరు అందేదని చెబుతున్నారు. అయితే నాటి అవసరాల రీత్యా విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని మళ్లించేందుకు కాలపరిమితి విధించుకుని ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారట రైతులు. విశాఖ తాగునీటి కోసం కుదిరిన ఒప్పందాల కాలపరిమితి ముగియడంతో తాటిపూడి జలాశయం నీటిని సాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలనే డిమాండ్లు కూడా రైతు సంఘాల నుంచి వినిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో జిందాల్ జగడం మరోసారి తెరపైకొచ్చినట్టయింది. పరిశ్రమలకు తాటిపూడి రిజర్వాయర్ నీరు తరలిస్తే సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన బాట పట్టారు రైతులు. ఎలాంటి పరిశ్రమలొస్తాయి, వాటికి నీటి అవసరాలు ఎంతమేర ఉంటాయనేది ప్రభుత్వ స్థాయిలో ఇంకా చర్చించలేదని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కొండపల్లి. అయితే వైసీపీ హయాంలో 2023 ఫిబ్రవరి 23న జారీ చేసిన జీవో నెంబర్ 14ని రద్దు చేస్తే కానీ తమ పోరాటం ఆగదంటున్నారు రైతులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం పరిశ్రమకు తాటిపూడి జలాశయం నీటిని కేటాయించాలనే నిబంధన పెట్టారని, ఆ జీవోని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేసే ప్రయత్నం చేస్తుందోనని అంతా చర్చించుకుంటున్నారు. ఒక పక్క జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చి నష్టపోయిన రైతుల పోరుబాట పడుతుంటే, మరోపక్క పరిశ్రమలతో తాటిపూడి జలాశయం నీరు తరలిపోతోందని రైతాంగం ఆందోళనకు దిగుతోంది. జిందాల్ జగడం ఎస్కోట, గజపతి నగరం నాయకులకు తలనొప్పిగా మారిందని గుసగుస
విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా అభివృద్ధి చెందడం ఇష్టం లేనివారే ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి కొండపల్లి బహిరంగంగా ఆరోపించడం చర్చనీయాంశమైంది. తాటిపూడి రిజర్వాయర్ నీటి విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలకు గురి కావద్దని మంత్రి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందంటున్నారు. జిందాల్ నిర్వాసితుల అంశంతో పాటు తాటిపూడి జలాశయం నీటి విషయంలో జిల్లా మంత్రిని ఇరుకున పెట్టేందుకు సొంత పార్టీలోనే కొందరు చక్రం తిప్పుతున్నారని మంత్రి అనుయాయులు అనుమానిస్తున్నారట. అధికార పార్టీలో పరిణామాలను మౌనంగా గమనిస్తోన్న విపక్ష నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కలుగజేసుకుని తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారంటున్నారు. జిల్లా కలెక్టర్కి అవగాహన లేదని ఎమ్మెల్సీ రఘురాజు వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అప్పటికప్పుడు విరమించుకోవడం, ఈ వివాదంపై ఇన్ఛార్జి మంత్రి కూడా జోక్యం చేసుకోవడంతో వీటన్నింటికీ త్వరలోనే ఓ ముగింపు వస్తుందని భావిస్తున్నారు రైతులు. కొత్తగా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు దొరుకుతాయని నిరుద్యోగులు మద్దతిస్తున్నారు. దీంతో పరిశ్రమకు అనుకూల, వ్యతిరేక వర్గాలకు తోడు ఈ పరిస్థితిని నాయకులు కూడా ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది.